హాయ్ ఫ్రెండ్స్, బీర్బల్ ఆగ్రాకి వెళ్ళి ఏం చేశాడో చూద్దాం. ఆగ్రాలో గడప గడప వెతుకులాట ప్రారంభమైంది. అక్బర్ చాలామంది భటులను పంపాడు బీర్బల్ ఎక్కడున్నా వెతికి తెమ్మని. పాపం బెదిరిన ఏనుగు వలన బీర్బల్కి ఏమైందో అని చాలా బాధపడ్డాడు. చివరికి ఖాన్ బాబా లోగడ విడిది చేసిన కొంప వద్ద ఏనుగు కట్టి ఉండడం కనిపించింది. లోపల వారికి బీర్బల్ విశ్రాంతిగా నడుము వాల్చి కనిపించాడు. సైనికులు లోపలికి పరిగెత్తారు. బీర్బల్ తమకేం కాలేదు కదా, బెదిరిన ఏనుగు అదుపు చేయలేనందున ఆ రోజు మీతో బయలుదేరిన సైనికులను పాదుషా కారాగారంలో పడేశారు. ఆ అల్లా దయ వలన తమకు ఏమీ కాలేదని ఆనందం వ్యక్తం చేశారు. తిరిగి ఆ సాయంత్రమే అంతా ఆగ్రా నుంచి బయలుదేరారు. ఏనుగు ప్రయాణం తమకి ఈ పరిస్థితిలో కూడదని చెప్పారు. ఎంతమంది ఎంత కాదన్నా ఏనుగుపై టీవీగా కూర్చొని ఆగ్రా నుంచి ఢిల్లీకి ప్రయాణం చేశాడు బీర్బల్. వెనక వందలాది మంది సైనికులు గుర్రాలపై ఒంటెలపై బీర్బల్ను అనుసరించారు. ఢిల్లీకి వచ్చాక అక్కడ మళ్ళీ ఏనుగును రహస్యంగా అంకుశంతో పొడవసాగాడు. అంతే, దాని మూపురం అప్పటికే గాయపడి ఉన్నందున పెద్దగా ఘీంకరించి పరుగులు తీసింది. ఒక్కసారి కలకలం మొదలైంది. రాజవీధిలో ఏనుగు బీభత్సం సృష్టించింది. దాన్ని కదలనీయకుండా బల్లాలతో అడ్డుకున్నారు సైనికులు. ఎవరెన్ని చేసినా దాని పని అది చేసుకుపోసాగింది. ఎలాగైనా నిరోధించాలి, లేకుంటే పాదుషా ఆగ్రహానికి గురికాక తప్పదు. శతవిధాల ప్రయత్నాలు ప్రారంభించారు సైనికులు. మళ్ళీ ఏనుగు మొరాయించి చెలరేగిపోతోందని కోటలో పాదుషాకు తెలిసింది. అతడి పక్కనే ఉన్న పెంపుడు తల్లుల్లో మహం కోపంతో కదం తొక్కింది. ఈ బీర్బల్కు ఏనుగు ముచ్చటేమిటి? ఆ హేమరాజు ఇచ్చిన ఏనుగది, అతడిలాంటిదే, అందుకే ఇంతగా అందరినీ వెర్రివాళ్ళం చేస్తోందని కోపాన్ని ప్రదర్శించింది. అతడు ఎంత చెప్పినా వినడు. చాలాసార్లు ఏనుగును కదలనీయకుండా చేశాం. అప్పుడు దిగిపోయేందుకు అతడు ప్రయత్నం చేయడం లేదు. అతడు కావాలని అంకుశంతో పొడిచి దాన్ని బెదరగొడుతున్నాడని మావటీలు చెప్తున్నారని నివేదించారు. మహం మరింత వెర్రిదానిలా వారి వైపు చూసి, ఆ ఏనుగును హతమార్చి బీర్బల్ను బంధించి తీసుకురండి. కనకపు సింహాసనమున ఒక కుక్కను తీసుకువచ్చి కూర్చోబెడితే అది ఎంగిలాకు కనపడగానే నాకెందుకని పరిగెత్తిందట. అలా ఉంది ఇతని నీచపు బుద్ధి. భలే చూపించుకున్నాళ్లే అంది. అక్బర్ ఏమీ అనలేకపోయాడు. తను నోరు విడిచి చెప్పడానికి అవకాశం లేని విధంగా ఉంది. బీర్బల్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడని ఆలోచించాడు. నిజమే, అతడు కనకపు సింహాసనంపై కూర్చోవడానికి వెనకంజ వేయడానికి కారణం ఏమిటి? ఎందుకింత వింతగా ప్రవర్తిస్తున్నాడు? చాలా హీనంగా, హాస్యాస్పదంగా ఉందని మనసులో అనుకున్నాడు. క్షణాల్లో బీర్బల్ను సైనికులు తీసుకొచ్చారు. తొలిసారిగా అక్కడ ఉన్నవారంతా చూసి ఆశ్చర్యపోయారు. బీర్బల్ అందంగా పాలరాతి విగ్రహంలా ఎత్తుగా ఉన్నాడు. అందరి వైపు వింతగా చూశాడు. అతడిలో అలసట, శరీరంపై గాయాలు ఉన్నాయి. ఓయి, నీకు అక్బర్ పాదుషా వారి కొలువుంటే అంత అవహేళనగా ఉందా? ఎందరో రోజు వచ్చి పాదుషా వారి కొలువులో ఏ చిన్నపాటి పని దొరుకుతుందా అని ఎదురు చూసి పడిగాపులు పడుతుంటే నీకు ఏమీ కాదా? నీవు తలపగరుతో నేరం చేసితివి. నిన్ను కఠినంగా శిక్షించాలనుకుంటున్నాం. రాజమాత మహం కోపంగా బీర్బల్ని నిలదీసింది. పాదుషా వారి కొలువు ఎవరు కాదనుకోరు? నిన్ను సంరక్షకుడు బహిరంకాన్ని వండిన తరువాత ఏరిపారేసిన కరివేపాకులా తీసివేసిన విధానం నాకు భయం కలిగించింది. పాదుషా వారు చిన్నవారు. వారి తరపున పాలిస్తున్న పెంపుడు తల్లులు పాలనలో పోటీ పడుతున్నారు. ఇక్కడ ఎన్నో తప్పులు జరుగుతున్నాయి. నన్నే తీసుకోండి. నా ఏనుగును చంపితే గాని నన్ను కిందికి దించలేరా? ఆ ఏనుగు అడవిలోంచి రాలేదు. ఇక్కడ ఈ గజశాలల్లోనే బతికేది. ఇక్కడ మావటులకు అలవాటైందే. దాన్ని నగరం మధ్య చంపి నన్ను కిందికి దించారు. ఇదేం విధానం? నేను ఇక్కడ కొలువులో చేసేది పాదుషా వారిని ఆనందంలో ఓలలాడించాలని. నన్ను భయభ్రాంతుణ్ణి చేయడంలో మర్మం ఏమిటి? నేను చిన్ని పాదుషా వారికి దగ్గరవుతానని ముందే నన్ను చట్రంలో బిగిస్తున్నారు. బీర్బల్ ఏదీ దాచకుండా తన మనసులో ఉన్నది చెప్పాడు. ఎంత ఖండకావరం! మా పాలనను మా సమక్షంలో ఎత్తి చూపుతున్నావు. నీకు బతకాలని లేదా? ఇద్దరు పెంపుడు తల్లులు ఏకకంఠంతో అరిచారు. బీర్బల్, నీవు అధిక ప్రసంగం చేయుచున్నావు. మేము మా సంరక్షకులైన ఖాన్ బాబాను మక్కాకు మందీ మార్బలం ఇచ్చి పంపించాం. ఇందులో అతడు కరివేపాకు ఎలా అయ్యాడు? ఆయన్ని మేము ఏనాడు చిన్నపుచ్చలేదు. కాదని నీవు నిరూపించగలవా? అభియోగం చేస్తే సరిపోదు. అక్బర్ చిరుకోపం ప్రదర్శించాడు. పాదుషా వారు శాంతంగా వినండి. మక్కాకి ఖాన్ బాబాతో తోడుగా వెళ్ళిన వారు ఎవరు? ఆ ఖాన్ బాబా వెనక పనిచేసిన సైనికులు కాదు, మీ పెంపుడు తల్లులైన మహంవారి బలగాల్లో కొందరు.
అది ఎందుకు వెళ్తున్నారు? అనేక యుద్ధాల్లో ఖాన్బాబా విజయం వరించినా ఆ పక్కనే ఎందరో శత్రువులు తయారు చేస్తున్నాడు. ఎందరినో ఘోర శిక్షలకు గురి చేసిన చరిత్ర అతనికి ఉంది. ఈ మొఘలులు ఏలుబడిలో ఆయనకు ప్రతిచోటా శత్రువులున్నారు. ఇప్పుడు ఎలాంటి పదవీ లేదు. ఒక యోగిలా మక్కాకు బయలుదేరాడు. అతని కోపం శత్రువుల్ని కాచుకొని ఉన్నారు. ఇప్పుడు అతన్ని సమీపించడం చాలా తేలిక. ఖాన్బాబాను మట్టుబెట్టేవాడు కనిపించగానే మీరు పంపిన రక్షకులు ఎటో తప్పుకుంటారు. నిరాయుధుడైన బాబాకి ఏమి కావాలి? నాకు తెలిసిన ఈ రహస్యం ఖాన్బాబాకి తెలీదు. చెప్పాల్సిందే, కానీ నేను చెప్పలేకపోతిని. అతనికి చెప్పినా ఒంటరిగా ఏం చేయగలడు? మక్కా యాత్ర మానుకొని ఉండిపోతే ఇప్పటికే అతనికి రాజద్రోహ ముద్ర ఒకటి తగిలించబడింది. ఆయన ఉప్పు పులుసులు తిన్నవాడిని కనుక ఆయన్ని రక్షించేందుకు పాదుషా వారికి చెప్తే సరిపోతుందని ఆశపడ్డాను. ఒక్కసారి అక్కడ భయంకరమైన నిశ్శబ్దం చోటు చేసుకుంది. కొలువులో పలువురు మూతులు కొరుక్కున్నారు. అక్బర్ పాదుషా భృకుటి ముడిపడి ఉంది. ఏమన్నావు బీర్బల్? ఖాన్బాబాకు శత్రువులెవరున్నారు? బాబాను మట్టుబెట్టేవాడు కనిపించగానే వెనక ఉన్నవారు తప్పుకుంటారా? ఎవరా మట్టుబెట్టేది? చాలా స్పష్టంగా చెప్పు. ఇంతగా విడమర్చి చెప్పిన వాడవు, ఆ గుట్టు కూడా విప్పు అని అడిగాడు. ఖాన్బాబా కొన్నాళ్ల క్రితం మీ ఆంతరంగికుడు అశ్విక దళాధిపతి అయిన జలాలుద్దీన్ను అన్యాయంగా చంపించి అతని కొడుకుకి అకారణంగా 100 కొరడా దెబ్బలు కొట్టించి నగర బహిష్కరణ చేశాడు. ఆ కొడుకు ముబారకాన్ ఇప్పుడు పగతో రగిలిపోతున్నాడు. అతడే ఖాన్బాబాను మట్టుబెట్టేవాడు. పాదుషాకు మతిపోయినట్టయింది. అక్కడే ఉన్న ప్రధానమంత్రిని అడిగి ఖాన్బాబా వెనక వెళ్ళిన వారి గురించి వాకబు చేశాడు. బీర్బల్ చెప్పిందే నిజం. వాళ్ళంతా ఖాన్బాబా వెనక పనిచేసిన వారు కారు. మహంకు అహం దెబ్బతింది. వెంటనే త్రాసులా లేచింది. ఏయ్ బీర్బల్, నువ్వు రాజకీయాల వల్లే వేసే జిత్తులమారిలా ఉన్నావు. ఇంకా మాట్లాడనిస్తే ఇక్కడ లేనిపోనివి నూరిపోసేలా ఉన్నావు. ఈ అసందర్భ ప్రలాపిని తీసుకుపోండి, కఠిన కారాగారంలో రాచి రంపాన పెట్టండి అన్నది. కపోలాలు అదురుతుండగా ఉగ్రంగా ఆదేశాలు ఇచ్చింది మహం రాజమాత. ఆ క్షణం ఆమె కన్నులు ఎరుపెక్కి నిప్పులు రాల్చాయి. ఆగండి మాత, నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నానని అక్బర్ ఆమెను వారించాడు. బేటా, నువ్వు చిన్నవాడివి, అసలు నీకు ఏం తెలుసు? ఇటువంటి దేశదిమ్మరుల మాటలు విని ఏం తేల్చుకోగలవు అని సముదాయించింది. మరో తల్లి జీజీ కూడా తల నిమిరింది. సరే బీర్బల్, నీకు తప్పును సరిదిద్దుకునేందుకు అవకాశం ఇస్తున్నాను. రాజమాతలపై నీవు చేసిన అభాండాలకు క్షమాపణలు చెప్పుకుంటే మన్నించగలను అని అక్బర్ ఓ అవకాశం ఇచ్చాడు బీర్బల్కి. సభలో గంభీరమైన నిశ్శబ్దం చోటు చేసుకుంది. బీర్బల్ ఇప్పుడు ఏం చేస్తాడో అని చూస్తున్నారు సభలోని వారు. ఏం చేస్తాడో మనం కూడా చూద్దాం.